చీరలు దేనికి? చీరలు దేనికి ఇప్పుడు? జోన్ ఆడుకుంటాం. సెలవులా మీకు? ఏం సెలవులు? ఏం సెలవులు? ఏంటి పేరేంటి? సెలవుల పేరేంటి? సమ్మర్ హాలిడేసా, దసరా హాలిడేసా, పొంగల్ హాలిడేసా ఏంటి? పొంగల్ హాలిడేస్ ఇప్పుడు కాదు, దసరా హాలిడేస్. నువ్వు చెప్తే తీసుకెళ్ళిపోతారా? అలాంటివి తీసుకెళ్తారా? తీసుకెళ్ళి మాట్లాడమ్మా. నేను తీసుకెళ్ళను. నేను నువ్వు మంచం మీద టాయిలెట్ వేస్తున్నావు కదా, నేను ఎందుకు తీసుకెళ్ళాలి చెప్పు? మాని నువ్వు ఇక్కడికి రాక అటుండు, అక్కడుండి మాట్లాడు నువ్వు. సరే ఉండు, నీ మాట ఏదో మాట్లాడమ్మా చెప్పు. మాట్లాడు మాని. ఎవడు మాట్లాడమన్నా? నేను మీదకి రాకు. మరి టాయిలెట్ ఎక్కడ ఉంటావా మంచం మీద? మంచం మీద టాయిలెట్ ఎక్కడ ఉంటావా? మరి మొన్న కూడా అదే అన్నావు కదా, రాత్రి ఎందుకు వేసావు? నువ్వు మాట్లాడు కదా చెప్పు. మంచం మీద టాయిలెట్ ఎందుకు వేస్తావు? అర్జెంట్గా వచ్చి నువ్వు వెళ్ళి వేసుకోవాలి కదా. మార్నింగ్ టైం అంతా వేసుకుంటున్నావు బాగానే, నైట్ వచ్చినప్పుడు ఎందుకు అలాగా? మార్నింగ్ టైం వేసుకుంటున్నా మమ్మీ, అంత మాట వేసుకోండి అయినా సరే వేసుకుంటున్నా. అవును, వచ్చినప్పుడు వేసుకోవాలి కదా, మరి నైట్ ఎందుకు వేసుకోవట్లేదు? నైట్ ఎందుకు పోసుకోమన్నా కానీ పోసుకున్నా. అవును, నైట్ మళ్ళీ వస్తుంది కదా, మేము అందరం నిద్రపోతాం కదా, నీకు తెలుసు కదా టాయిలెట్ వస్తుందని. పోసుకోవాలి కదా, వెళ్ళి లైట్ వేసుకుని పోసుకోవాలి కదా. ఎందుకు లైట్ అన్నది కదా, డోర్ లాక్ అయిపోయింది. ఎక్స్ట్రా దానికి లాకే లేదు. లాక్ అయిపోయింది కానీ అలా తిరిగిపోయింది కదా. అవును, లాక్ వస్తుంది కదా, డోరు వస్తుంది కానీ స్విచ్ అన్నట్లే నాకు. ఎక్స్ట్రా నువ్వు డోర్ పట్టుకుని స్విచ్ చేసి వెళ్తావు కదా మార్నింగ్ టైం కూడా. నైట్ టైం వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం నీకు? అబద్ధాలు చెప్తున్నావు కదా, అబద్ధాలు కవర్ చేస్తున్నావు కదా నువ్వు, అబద్ధాలు చెప్తున్నావు. మరి ఇప్పుడు ఇన్ని మిస్టేక్లు అయితే నేను చీరలు ఎందుకు తీసుకెళ్ళాలి? అన్నయ్యని మమ్మీని పంపిస్తాను, నువ్వు నేను ఎక్కడే ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే టాయిలెట్ మానేసావో అప్పుడే నువ్వు ఒకవేళ అక్కడికి వెళ్ళి వేసావు ఇంక అమ్మమ్మ గట్టి కొడుతుంది కదా. నేను అమ్మమ్మ టాయిలెట్ అయితే చిరాక ఇష్టమా? మరే నువ్వు అమ్మమ్మ అక్కడికి వెళ్ళి అమ్మమ్మని ఇబ్బంది పెడతావా? జోన్ కూడా ఉంటాడు అక్కడ, జోన్ వీళ్ళు అందరూ పడుకున్నావు, నువ్వు టాయిలెట్ వేసావు అనుకో, మిగతా వాళ్ళందరికీ టాయిలెట్ అంటికిపోతుంది. అదిగో అంటికిపోయిందంట అన్నది. ఈ టాయిలెట్ వల్ల ఫీవర్ వచ్చింది తెలుసా? చెప్పు. నువ్వు టాయిలెట్ మానేస్తాను, మంచం మీద ఏంటి మానేస్తానని చెప్తే అప్పుడు నేను మాట్లాడుకుని అదేమన్నా ఉంటే తీసుకెళ్తాను, లేదంటే నువ్వు ఇక్కడే ఉంటావు. అన్నయ్య నేను మమ్మీని పంపిస్తాను. కోల్డ్ రెస్పెక్ట్ ఒకవేళ వేస్తే డాడీ రోజు రాత్రి చూద్దాం, తీసుకెళ్ళు. టాయిలెట్ వేస్తే ఏంటి డాడీ? ఆగ్రా ఒకసారి. టాయిలెట్ వేస్తే ఏంటి? పంపించు డాడీ. ఎక్కడికి? చేరాలకి పంపించు. అయితే పని చేద్దాం, మమ్మీని చెల్లిని అన్నయ్యని పంపించేద్దాం. నువ్వు టాయిలెట్ ఎప్పుడైతే మానేస్తావో అప్పుడు నేను తీసుకెళ్తాను. అప్పటి వరకు ఇక్కడ ఉంటాను. టాయిలెట్ అయితే మానలేదనుకో అంతే, ఇక్కడ ఉండిపోతాను. అన్నయ్యలు చక్కగా చీరాలు వెళ్ళి హాలిడేస్ చూసుకుని వచ్చేస్తాను. నువ్వు ఇక్కడే ఉంది. ఓకేనా? వెళ్తాను కదా, నేను టాయిలెట్ వేయట్లేదు కదా. నేను టాయిలెట్ వాష్రూమ్లో వేసుకుంటాను, అన్నీ వాష్రూమ్లో వేసుకుంటాను, మమ్మీ వాష్రూమ్ వేసుకుంటాను. నువ్వు ఒక్కదానే మంచం మీద వేస్తాను. ఎందుకు నువ్వు చిన్నపిల్లవు కదా, ఉండిపో ఇంట్లో, అటు ఇటు తిరగొద్దు. ఈరోజు రాత్రి చూద్దాం. అది ఈరోజు నైట్కి చూస్తాను. అది వద్దు అవన్నీ, ఈరోజు నైట్కి చూస్తాను. ఒకవేళ నువ్వు వేయలేదనుకో, చక్కగా వెళ్ళి మంచం మీద వేయకుండా వాష్రూమ్లో వేసుకున్నావు అనుకో, రేపు మార్నింగ్ నిన్ను తీసుకెళ్తావు, మమ్మీ మీరు అందరూ వెళ్తారు. ఓకేనా? లేదనుకుంటే నువ్వు ఉండిపోతావు, మమ్మీ నేను అన్నీని పంపిస్తాను. ఓకేనా?
ఫీల్ ఓకేనా? ఫోల్డర్ హ్యాండ్స్ పెట్టి చెప్పు. ఈరోజు చెప్పు, నేను చెప్పింది చెప్పు. ఈరోజు నైట్కి నేను మంచం మీద టాయిలెట్ వేయను. ఒకవేళ వేస్తే నన్ను చీరాల తీసుకెళ్ళొద్దు డాడీ. మమ్మీని అన్నయ్యని పంపించు. ఒకవేళ నేను మంచం మీద టాయిలెట్ వేయకపోతే టాయిలెట్ వేయకపోతే నన్ను చీరాల పంపించు డాడీ. నువ్వు చెప్పిందంతా మాకు ఇక్కడ రికార్డ్ అయ్యింది.